నోచుకోలేదు. అది తాగు సాగునీరు సమస్యలైనా, రోడ్ల సమస్య, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ ప్రాబ్లంలు, మంచి హాస్పిటల్ లేవు. ప్రతి చోట ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, ఎంతో నష్టపోయారు. మీరంతా ఒక్కటి ఆలోచించుకోవాలి. మన ఊరు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, మాకుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంతగా మీరు నన్ను ఆదరిస్తున్నారు. ఇదే అభిమానం, ఇదే ఉత్సాహం మే 13 దాకా కొనసాగించండి. మీకు ప్రజల్లో ఉన్న మార్పుని మాటలతో కాకుండా ఓటు రూపంలో చూపించండి. గెలిపించే బాధ్యత మీది. నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది. నేను మీకు మాటిస్తున్నాను. మీకు ఏ సమస్యలున్నా నేను ఇక్కడే ఉండి మీలో ఒకరిలాగా మీ కష్ట సుఖాలు తెలుసుకొని వచ్చాను. అన్నిటికీ అందుబాటులో ఉంటాను. అది రోడ్ అవనివ్వండి, రామాలయం గుడి అవనివ్వండి, స్ట్రీట్ ప్రాబ్లం అవనివ్వండి, ఏదైనా నేను మీకు అండగా ఉంటాను. మీ మద్దతు నాకు కావాలి. అట్లాగే నా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ 5 ఏళ్లలో మనం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము. ఎక్కడికక్కడ పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొత్త పరిశ్రమలు రావట్లేదు. మద్య నిషేధం అన్నారు, రుణమాఫీ అన్నారు, యువతకు జాబ్స్ అన్నారు. ఒక్క మాట మీద నిలబడలేదు ఇప్పుడున్న ప్రభుత్వం. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో తెలుగుదేశం పార్టీలోనే హయాంలోనే దర్శిలో అభివృద్ధి చెందింది. మీరంతా ఆలోచించుకోవాలి. ఆ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా, ఊరు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. మనకి ప్రజా సంక్షేమ పాలన కావాలన్నా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పథకాలను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి 3,000, రైతులకు రైతు పక్షపాతి అయిన చంద్రబాబు గారు రైతులకు 20,000 ఆర్థిక సహాయం, మహిళా పక్షపాతి అయిన చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, నెలకు 1,500 రూపాయలు, పెన్షన్ 4,000కి పెంచుతున్నారు. బీసీలకు రక్షణ చట్టం, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి, ఇలా మనకి ఎన్నో మంచి పథకాలు. అభివృద్ధి పాలన కావాలంటే మనం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలి. మీ అందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ ఇచ్చాను. ఒక అక్కగా చెల్లిలు తెలుసు, లాభ నష్టాలు తెలుసు, దర్శి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలుసు, వాటి పరిష్కార మార్గాలు కూడా తెలుసు. మనం ముందుకెళ్లాలంటే కూటమి ప్రభుత్వం గెలవాలి. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్.
ఇదే ఉత్సాహం, ఇదే అభిమానం మే 13 వరకు కొనసాగించి సైకిల్ గుర్తుకు మీ